ఈవినింగ్ టైంలో వేడివేడిగా చికెన్ స్టార్టర్ రెసిపీని తయారు చేసుకుందామా. బోన్లెస్ చికెన్ని ఒక పావు కేజీ దాకా తీసుకోండి. దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోనే ఉప్పు, కారం, మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డు మిశ్రమాన్ని వేసుకొని 6 గంటల పాటు మ్యాగ్నేట్ చేసుకోండి. మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఈ ముక్కలన్నీ ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత వేరొక బాండీలో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ 1, సన్నగా తరిగి పెట్టిన 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఈ మిశ్రమాన్నంతా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో గుప్పెడంత కరివేపాకు, చికెన్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని వాటర్ని ఎగిరిపోయాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు, గుప్పెడంత కొత్తిమీర వేసేసుకొని దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుందామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.